షాలోం. దేవుని పరిశుద్ధ నామానికే మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెషోవా మెస్సియా నామంలో యెషోవా మెస్సియా ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము, యెహోవాను నమ్ముకొనిడి మీరు స్థిరపరచబడుదురు. ఈ మాట 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనంలో మనకు కనబడుతుంది. అంతట వారు ఉదయముననే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలవబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనిడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనిడి, అప్పుడు మీరు కృతార్థులగురని చెప్పెను. కృతార్థులు అగుదురు. మరి ఈ మాటలోని యొక్క మన తాత్పర్యాన్ని మనం గమనించినప్పుడు, ఇక్కడ మనము స్థిరపరచబడటము అనే మాటకు అర్థం చూస్తే కనుక, మరి ఈ లోకంలో బాహ్యంగా శారీరకంగా ఆలోచిస్తే కనుక ఎవరు చక్కగా చదువుకొని మంచి ఉద్యోగమును పొందుతారో వాళ్ళు స్థిరపరచబడ్డారు అని అంటాం కదండి. ఉద్యోగం వస్తే చాలు నిలబడిపోయాడు, స్థిరపరచబడ్డాడు, అది మనం చెప్పాం. లేకపోతే మంచి ఆస్తుపాస్తులు ఉండే కనుక వాళ్ళు సెటిల్ అయిపోయిన ఫ్యామిలీ స్థిరమైపోయారు అని చెప్పుకుంటూ ఉంటాం. మరి ఇక్కడ ఏంటి స్థిరపడటం ఏంటంటే, మనం దేవుని ఆత్మ మూలంగా ఆలోచిస్తే కనుక దేవునికి ఇష్టలుగా ఉండటము స్థిరపరచబడటం అంటే, ఆయనకి ఇష్టలుగా ఉండటము, ఆయనకి నచ్చిన వారముగా ఉండటము, ఆయన రాజ్యంనకు వారసులమగటము, అదే స్థిరపరచబడటం కదా. ఆ మాటను మనం అర్థం చేసుకుంటే కొంచెం ముందుకు వెళ్ళి అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చదివితే కనుక, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. ఏంటంటే దేవునికి ఇష్టడిగా ఉండటము, స్థిరపరచబడటం అంటే దేవునికి ఇష్టడిగా ఉండటం. మరి దేవునికి ఇష్టడిగా ఉంటే ఇంకా ఉద్యోగంతో, డబ్బుతోటి, వేటితోటి ఏంటంటే పని? ఆయనే సమస్తమును ఆయనే చూసుకున్నాను. పరలోక రాజ్యము నీ గురిగా ఉంటే గనక ఈ లోకంలో నీకు కావలసినది నేను సమకూరుస్తాను. మత్తయి స్తోత్రం మనం చదువుతున్నాం. కాబట్టి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. దేవునికి ఇష్టడిగా మనం బ్రతకాలని మొట్టమొదటిగా విశ్వాసము, ఆయన నమ్మటము, ఆయనే దేవుడిగా, ఆయనను తప్ప వేరొకరిని మనము ఊహించుకోకుండా ఆయనని ఇష్టపడటమే. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మాలి, తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడని నమ్మాలి. ఏంటండి? ఆయన యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మాలి మొట్టమొదటిగా. ఆయన నమ్మితే గనక మనకి ఫలం ఉంటుంది, ప్రతిఫలం ఉంటుంది, స్థిరపరచబడతాము. మనకి ఏ శోధ బాధనలు ఏమీ ఉండవు, ఉన్నా కూడా దేవుడు వాటి నుండి తప్పిస్తాడు. అనారోగ్యంతో ఉంటే ఆరోగ్యపరుస్తాడు, కుటుంబంలో శాంతిని, సమాధానం ఇస్తాడు. ఇలా నమ్మితే గనక మనము స్థిరపరచబడిన వారమే. ఎందుకంటే ఆయన మీద నమ్మకించాం కదా. మరి ఆయనను నమ్మిన బిడ్డను ఎన్నడూ కూడా సిగ్గుపరచని సెలవిచ్చిన దేవుడు. అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనంలో, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముచ్చున్నారు, నా యందును విశ్వాసముచ్చనని ఇక్కడ యెహోషువ మెస్సియా యేసుక్రీస్తు చెప్పడం జరిగింది. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. మన హృదయములను మనకు మనముగా కృంగిపోతూ ఉంటే, మనకు మనముగా లేనిపోని ఆలోచనలతో బాధపడుతుంటే ఉపయోగం లేదు. దేవుని సన్నిధికి ఆయన పాదాల చెంత మోకరించి ఆయనను అడిగితే గనక, ప్రభువా శోధనలో పడ్డాను, మార్గం దయచేయి తండ్రి అని అడిగితే గనక తప్పకుండా దేవుడు ఒక చక్కని మార్గంను, ఆలోచించే జ్ఞానము నీకు దయచేస్తారని ఈ వాక్యం మూలంగా నేను చెబుతున్నాను. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనంలో, యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనం, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. అనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచున్నాడు. పూర్ణ శాంతి. శాంతి అంటే ఏంటండి? శాంతి, సమాధానం, అన్నీ తృప్తిగా ఉంటేనే కుటుంబంలో సమాధానం ఉంటుంది కదండి. అదే స్థిరపరచబడడం అంటే. మరి అటువంటి శాంతికరమైన ఆ యొక్క పొజిషన్లోనికి, స్థానంలోనికి, లేకపోతే స్థిరపరచబడటకు మనం చేయవలసింది ఏంటంటే, మన మనస్సులను ఆయన మీద అనుకోవాలి. ఏదైనా శోధన వచ్చినప్పుడు మన హృదయం వెంటనే ఆయన సన్నిధికి వెళ్ళిపోవాలి. ఏదన్నా శ్రమ కలిగినప్పుడు ఆయన సన్నిధికి వెళ్ళిపోవాలి. దేవుని స్తుతించాలి, దేవునికి మొరపెట్టుకుంటే ఆయన దీని నుండి నన్ను తప్పిస్తారని ఆలోచన ఎవరైతే కలిగి ఉంటారో, అనగా ఎవరైతే ఆయన మీద ఆధారపడతారో, ఎవరి మనసు అయితే ఆయన మీద ఆధారపడుతుందో వారిని పూర్ణ శాంతి గలవానిగా, ఏ లోటు, ఏ అసమాధానము
ఏ కృంగుబాటు నీలో ఉండవు. కాబట్టి మనమందరం కూడా ఆయన నమ్ముకుందాం, స్థిరపరచబడదాం, సమాధానం పొందుకుందాం, పూర్ణ శాంతి గలమనేది మనం బ్రతుకుతాం. అట్టి కృప దేవత దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడ మహోన్నతుడ మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నైనా యెహోవాను నమ్ముకుని మీరు స్థిరపరచబడుదురని ఈరోజు మాతో మాట్లాడారు ప్రభువా. నైనా ఎవరిని మనసు అయితే నీ మీద ఆనుకుంటుందో వారికి శాంతి సమాధానం ఉంటుందని, నీ యందు విశ్వాసం ఉంచితే మా హృదయంలో కలవరపాటు ఉండదని, కాబట్టి మేము స్థిరపరచబడుటకు నిన్ను నమ్ముకోవాలని, నిన్ను విశ్వసించాలని ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. ఈ వాక్యమైన బిడ్డల జీవితాలు ఎవరైతే తండ్రి ప్రభువా ఇంకా కష్టాలు పడుతున్నారు, శ్రమల్లో ఉన్నారు, శోధనలో ఉన్నారు, నజరేయుడైన యేసు మెస్సీ నామములో బిడ్డలందరినీ విడిపించి పూర్ణ శాంతి గలవారిగా ఉంచి నిలబడుటకు, స్థిరపరచబడుటకు నీ కృప దయచేయమని, విన్న వాక్యమును మా హృదయం ఫలింపు చేయమని, ప్రతి విధమైన శోధనను తప్పించమని నజరేయుడైన యేసు మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షాలోమ్. వందనాలండి అందరికీ.